జర్నలిస్ట్ కాలనీలో ఆలయ కమిటీ మరియు మహాత్మా స్వచ్ఛంద సేవా కమిటీ ఆధ్వర్యంలో ఆలయ శుద్ధి, ఆలయ పరిసరాలు చాలా చక్కగా శుభ్రపరిచి కొమ్మలు మరియు పాడు వస్తువులన్నీ క్లీన్ చేయడం జరిగింది. గత 18 వారాలుగా చేస్తున్న మహాత్మా స్వచ్ఛంద సేవ అధ్యక్షులు సుంకేశీను మరియు వారి కమిటీ సభ్యులందరికీ మరియు నా యొక్క ఆలయ కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రానున్న వినాయక చవితి, దసరా ఉత్సవాలు అందరము ప్రశాంతంగా జరుపుకొని ఒక దేశంలోనే అతి ముఖ్యమైన 2 పండుగలు చక్కటి వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి ప్రజలకు, యూత్ క్లబ్ సభ్యులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఈనాటి స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మరియు ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ వాసులు అందరూ కూడా ఈ రాబోయే వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని మరి పరిసరాలు, ఆయా పరిసర ప్రాంతాన్ని మొత్తాన్ని శుభ్రం చేయడము, కొమ్మలను, పిచ్చి మొక్కలను కూడా తొలగించడం జరిగింది. ఇదే స్పిరిట్తో, ఉత్సాహంతో మరి వినాయక మండపాలు ఎక్కడైతే ఉన్నాయో, ఎక్కడైతే గుడులు ఉన్నాయో అక్కడ మరి శుభ్రం చేసినట్టయితే ఇది ఇంకా చాలా బాగుంటుంది. మరి ఇంతవరకు కూడా చేశారు. మరి దీన్ని ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ మరి ఈ మహాత్మా స్వచ్ఛంద సంస్థలో ఎవరికైతే ఉత్సాహం ఉందో, చేయాలని తపన ఉందో దానికి మరి అధ్యక్షుల వారైన సుంకేశ్వరి గారు మరి వాళ్ళ బృందము మరి సహకరించినందుకు మరి మమ్మల్ని కూడా మాకు చేతనేత సహాయము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీ కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసుకోవాలని చెప్పేసి మరి అధ్యక్షుల వారిని, కమిటీ వారిని కోరుతూ ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించి రేపు రాబోయే వినాయక చవితి సందర్భంగా ఈ కార్యక్రమం చేసినందుకు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి ధన్యవాదాలు మా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. జై భారత్. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గత 18 వారాలుగా వివిధ ఆలయాలు, చర్చిలు, మసీదులలో చేయడం జరిగింది. కానీ ఇదే జర్నలిస్ట్ ఇచ్చిన సుంకే శ్రీనివాస్ గారు స్థాపించిన ఈ మహాత్మా స్వచ్ఛంద సంస్థ తొలిసారిగా మన హనుమాన్ ఆలయాలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఈ సేవలు ఇంతకుముందే ఎల్టీ కుమార్ గారు చెప్పినట్టు మనము ఈ వినాయక చవితిలో అన్ని నగరంలోని అన్ని గణేష్ మండపాలకు సేవలు విస్తరించాల్సిందిగా అధ్యక్ష వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు మా జర్నలిస్ట్ కాలనీ ఆలయ ప్రాంగణ ప్రాంతం లోపల సుంకే శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరి ఇక్కడ పరిసరాలంతా శుభ్రపరిచి ఆలయాన్ని ఒక సుందరీకరణగా తీర్చిదిద్దారు. వారికి, వారి బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి సుంకే శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమమే కాదు, గతంలో 75 వారాలుగా మా జర్నలిస్ట్ కాలనీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు మరి ఇదే విధంగా స్వచ్ఛ కాలనీ, సమైక్య కాలనీ పేరుతో మా కాలనీ యొక్క ప్రాంతాలన్నీ శుభ్రపరుస్తూ అనేక కార్యక్రమాలు చేపట్టారు. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఆయన ఇదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడితే మేము కూడా వారికి అండదండాలుగా ఉండి ప్రోత్సహిస్తూ చేయూతనిస్తామని ఈ సందర్భంగా వారందరికీ, వారి బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. Thanks for watching. Like, share and subscribe.